లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల గుర్తుపెట్టుకోండి, నన్ను మొదటిగా ద్వేషించారు. యేసుప్రభు నమ్ముకున్నాకండి, ముఖ్యంగా ఈ వాక్యం నేను ఎవరికి చెప్తున్నానంటే, మీరు ఎవరైతే యేసుప్రభుని అన్యులుగా ఉండి ప్రభువుని నమ్ముకున్నారో, ఎవరైతే వాక్యం చదువుతున్నారో, ఎవరైతే బాప్తిసం పొందారో, ఎవరైతే మందిరానికి వెళ్తారో, ఎవరైతే మీ బంధువులు అన్యులుగా ఉన్నారో, వాళ్ళు మొదట మిమ్మల్ని యేసు ప్రభువులోకి వచ్చాక మీ గురించి మాట్లాడే మాటలు, మీ గురించి మీ తప్పు లేకుండా మిమ్మల్ని చాలా చీప్గా, అవహేళనగా, చులకనగా మిమ్మల్ని దూషించడం, తిట్టడం, మిమ్మల్ని తృణీకరించడం, రిజెక్ట్ చేయడం, ద్వేషించడం, ఇవన్నీ మనం సాధారణంగా అందరి జీవితాల్లో ఎవరైతే అన్యులుగా ఉండి దేవుళ్ళు మారారో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ సాక్ష్యం, ఈ మాటలు మనం చెప్తాం. మా ఇంట్లో మా బంధువులు ద్వేషించారు, నా ఇంటి వారే ద్వేషించారు, నా గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు, నన్ను అర్థం చేసుకోవట్లేదు. చాలామంది ఈ మాట చెప్తారు. నేను నిన్న ఈ వాక్యం చదువుతూ బాధపడుతున్నా. ఏంటి ప్రభువా, ఎందుకు అందరూ తృణీకరిస్తారు, ఎందుకు అందరూ రిజెక్ట్ చేస్తారు, ఎందుకు మా జీవితాల్లో కొంతమంది బయటికి వెళ్ళిపోతారు, ఎందుకు నీలో సరిగా ఉంటారు ఎందుకు అని బాధపడినప్పుడు దేవుడు మాట చెప్పాడు నాతో, మాటతో బలపరిచారు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తే గుర్తుపెట్టుకో, మొదట నన్ను ద్వేషించింది. మొదట నేను అనుభవించాకే నీ దగ్గరకు వస్తుంది ఏదైనా. మొదట యేసుప్రభు వారు అనుభవించాకే మన జీవితంలో ఏదైనా అనుమతిస్తాడు. మన దేవుడు అండి మాట్లాడే దేవుడు. మన దేవుడు అందరికన్నా ఎక్కువ శ్రమలు పొంది ఆయన తను తాను విక్టరీగా చేసుకున్నాడు. మనం అనుకుంటాం దేవుడికి ఏం తెలుస్తుంది మన కష్టం అని, కానీ ఆయన అంటున్నాడు, మొదట నేను బాధపడినంతగా, రక్తం కారేంతగా నేను ప్రయాసపడ్డాను, నా అంతగా నువ్వు కూడా పొందలేదు. నేను మొదట అన్నీ రుచి చూసి వచ్చాను, కష్టాలు, బాధలని. ఎందుకు ద్వేషిస్తారు అంటే, మీరు కనుక లోకానికి సంబంధులు అయితే వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు, కానీ మీరు లోకం సంబంధులు కాదు, లోకంలోంచి నేను మిమ్మల్ని వేరు చేశాను కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తారు అని చెప్తున్నాడు. చూడండి, ఒకప్పుడు మీరు అన్యులుగా ఉన్నప్పుడు, దేవుడిని నమ్మనప్పుడు, మీరు వాళ్ళతో సినిమాలకు వెళ్తారు, పెళ్ళిళ్ళకి వెళ్తారు, ఫంక్షన్కి వెళ్తారు, ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్తారు, అన్నిట్లో పాల్గొనేవారు. కానీ మీరు ప్రభువుని నమ్ముకున్నాక ఇవన్నీ చేయకూడదు, దేవుణ్ణి వదిలి సినిమాలు చూడకూడదు, సీరియల్స్ చూడకూడదు, పనికి వాళ్ళతో మాట్లాడకూడదు, అంటే వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, దూషించకూడదు, ఇవన్నీ దేవుడు మాట చెప్తున్నాడు నియమాలు. దయచేసి సినిమాలు చూడొద్దు, సీరియల్స్ చూడొద్దు, లోక సంబంధమైన విషయాలు చూడొద్దు, ఎక్కువగా ఈ ఫోన్లు పట్టుకొని న్యూస్ చూడాలి, తెలుసుకోవాలి ఏం జరుగుతుందో, కానీ రోజంతా న్యూస్లోనే కూర్చోకూడదు. సో చాలామంది దేవుడిని నమ్ముకొని కూడా అన్యుల్లాగా ప్రవర్తిస్తారు. మీరు ఎప్పుడైతే అన్యుల్లా ప్రవర్తిస్తారో లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది, ఎందుకంటే మీరు వాళ్ళ మాట వింటున్నారు కాబట్టి. కానీ ఎప్పుడైతే మీరు అన్యుల్లాగా ఉండకుండా, నేను సినిమాలు చూడను, సీరియల్స్ చూడను, నేను వాక్యం వింటా, ప్రార్థన చేస్తా, దేవుడు మాట వింటాను, దేవుడితో గడుపుతాను, మందిరానికి వెళ్తాను, ఉపవాస ప్రార్థన చేస్తాను అని ఎవరైతే ఇలా తీర్మానం చేసుకుంటారో వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా, అంటే నిజంగా చెప్తున్నా, వాళ్ళ జీవితాల్లో కొన్నిసార్లు వాళ్ళ ఇంట్లో ఉన్నవారే ద్వేషిస్తారు. ఒకే ఇంట్లో తల్లి కూతురు మీద, తండ్రి కొడుకు మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, బంధుమిత్రుల మీద, వీళ్ళందరూ వ్యతిరేకిస్తారు. ఒక ఇంటి వారే ఇంట్లో ఉన్న వారిని వ్యతిరేకిస్తారు అన్నాడు. దాని అర్థం ఏంటంటే యేసు గొడవలు తీసుకొస్తారని కాదు. ఇంట్లో ఒక్క వ్యక్తి నిజంగా పరిశుద్ధంగా ప్రార్థన చేస్తూ నమ్మకంగా దేవునిలో భక్తులు ఎదుగుతుంటే లాగడానికి వెనకాల 10 మంది ఉంటారండి. ఇప్పుడు కూడా చాలామంది చెప్తారు, కంప్లైంట్ ఇస్తారు, నేను మందిరానికి వెళ్తే నా భర్త నాకు విడాకులు ఇవ్వాలంటున్నాడు, నేను చర్చికి వెళ్ళనివ్వట్లేదు, నా భర్త వాక్యం చదవనివ్వట్లేదు, బైబిల్ చదివితే లేపేస్తాడు, ఏదో ఒక పని చెప్తాడు, ప్రార్థన నేను రహస్యంగా చేసుకుంటున్నాను, రాత్రిపూట వాక్యం దొంగచాటుగా నా భర్త ఉద్యోగానికి వెళ్ళాక చదువుకుంటున్నాను అని చెప్పే సహోదరులు ఎంతోమంది ఉన్నారండి ఈరోజు. మీకు కనుక ఆ శ్రమ లేదనుకోండి, మీ భర్త, మీ భార్య, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మీకు సహకరిస్తున్నారంటే, వాక్యం చదువుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, దేవుడితో మాట్లాడుకోవడానికి అవకాశం ఇస్తున్నారు, అనుమతిస్తున్నారంటే మీరు చాలా చాలా ధన్యులు. నిజంగా చెప్తున్నా, చాలా చాలా ధన్యులు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మీరు దయచేసి పోగొట్టుకోవద్దు. చాలామందికి అవకాశాలు లేదు తెలుసా. దేవుడు గురించి తెలుసుకుందాము అన్నా, దేవుడి మాట విందాం అన్నా సరే చాలామందికి అవకాశాలు లేరు. కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు ప్రార్థన కూడా చేసుకోవడానికి టైం దొరకదండి, మా ఇంట్లో వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు ఎటు ఇటు,
బైబిల్ తీస్తే ఏంటి ఇది ఎందుకు తీసావు, ఇది ఎందుకు చదువుతున్నావు అంటారు. చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారండి. ఇంకా ప్రభువు కొరకు తన భక్తిని కాపాడుకోవాలి, విశ్వాసంలో ఎదగాలని పోరాటం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ మీరు ఇప్పుడు క్రైస్తవులు కొన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉండి దేవుడు వాక్యం చదువుతూ చర్చికి వెళ్తున్నారంటే మీరు దయచేసి ఈ ఇచ్చిన అవకాశాన్ని, భాగ్యాన్ని దయచేసి మర్చిపోవద్దు. కొంతమంది ఎప్పుడు నేను చూస్తాను, ఎంతసేపు ఎరుగు పొరుగు వారు, బంధుమిత్రులు, స్నేహితులు వాళ్ళతోనే ఉంటారు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవడో ఒకడు వస్తూనే ఉంటాడు, మనిషి రాకుండా ఉండదు. అలాంటి వాళ్ళు ఎప్పుడు దేవుని సంతోషపెట్టలేరు. అందుకే ఇక్కడ చెప్పాడు, మీరు లోక సంబంధులు కారు. మీరు లోక సంబంధులు అయితే వాళ్ళ లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఎప్పుడు మీ ఇంట్లో మనుషులు ఉంటారు. మీరు దేవుని పిల్లలు గారనుకోండి, మీ ఇంటికి ఎవ్వరు రారు. మీరు దేవుని నమ్ముకుంటే, ప్రార్థన చేసే వాళ్ళైతే, వాక్యం చదివే వాళ్ళైతే మీ ఇంటికి ఎవరు రాడు. మీతో 4 మాటలు మాట్లాడితే భయపడతారు. అమ్మో వీడు దేవుడి గురించి చెప్తాడు, అమ్మో వీళ్ళు ప్రార్థన చేసుకుంటారు, అమ్మో వీళ్ళు చర్చికి వెళ్తారు, వీళ్ళు ఎప్పుడు బయటికి వెళ్దామన్నా సరే ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళాలంటాడు లీవ్ ఉంటే, శుక్రవారం సాయంత్రం బయటికి వెళ్దాం పార్టీకి రా అంటే ఉపవాస ప్రార్థన చర్చికి వెళ్ళాలంటాడు అని చెప్పి భయపడి మీ దగ్గర రారు. అదే మీరు లోక సంబంధాలు అనుకోండి, ఒక సినిమాకి వెళ్దాం రా, వీకెండ్ కదా, ఆదివారం బయట షాపింగ్ మాల్కి వెళ్దాం రా, కొత్తగా షాపింగ్ మాల్ పెట్టారు, బట్టలు ఆఫర్లో ఉన్నాయంటే మీరు పరిగెత్తారనుకోండి, అప్పుడు లోకం మిమ్మల్ని బాగా ప్రేమించి లోకస్తులు మీతో మంచిగా ఉంటారు. అదే మీరు వాళ్ళ మాట అనకుండా, లేదు నాకు దేవుడే ముఖ్యం, నేను ఈ సమయంలో రాను, ఇది నాకు దేవుడితో ఉండే సమయం, ఆదివారం మందిరం నాకు ముఖ్యం, చర్చికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి, ఈరోజు మా పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన పెడుతున్నారు, ఈరోజు బైబిల్ స్టడీ పెడుతున్నారు, ఈరోజు యూత్ మీటింగ్ పెడుతున్నారు, నేను వెళ్ళాలి అని ఎవరైతే తీర్మానించుకొని లోకానికి వేరయ్యి తమల్ని తాము ప్రత్యేకపరుచుకుంటారో వాళ్ళని లోకం ద్వేషిస్తుంది. అంతేగాని లోకంతో ఎమ్మతం సమ్మతం అని కలిసే వారిని ఎప్పుడు లోకం ద్వేషించదు. లోకం వాళ్ళని కలుపుకుంటుంది, ఇంకా జాయిన్ చేసుకుంటుంది పాపంలోకి. అందుకే అన్నాడు ఆయన, మీరు లోక సంబంధులు అయితే వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు, కానీ మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని ఏరుకున్నాను. చూజన్ అంటే ఏంటి? ఆయన ఏరాడండి. ఆయన రాత్రంతా ప్రార్థన చేసి పొద్దున్న రాగానే 12 మంది శిష్యులను ఆయన ఎంచుకొని అపోస్తులుగా నియమించాడు. ఈరోజు మిమ్మల్ని దేవుడు ఆయన పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఎంచుకున్నాడు, ఆయన విశ్వాసులుగా. కాబట్టి ఆ పిలుపుని దయచేసి మర్చిపోకూడదు. దేవుడు ఎక్కడి నుంచి మీరు ఎలా ఉండేవారు, ఎలా తీసుకొచ్చి, ఎలా ఆశీర్వించి, ఎలా మిమ్మల్ని ఇప్పుడున్న పరిస్థితి ఏంటో ఎప్పుడు మన పాత జీవితాన్ని మర్చిపోకూడదు. కృతజ్ఞతలయ్యి తగ్గించుకొని దేవుని ఎందు ఎప్పుడు విధేయతతో నడుచుకోవాలి. ఎప్పుడు లోక స్వభావాన్ని, లోక ఆలోచన, లోక పద్ధతులు మన విశ్వాస జీవితంలో తీసుకురాకూడదు. అందుకే ఆయన అన్నాడు, గుర్తుపెట్టుకో, దాసుడు యజమాని కన్నా గొప్పవాడు కాదు. వాళ్ళు నన్ను దూషిస్తే నిన్ను కూడా దూషిస్తారు. వాళ్ళు నా మాట వింటే నీ మాట కూడా వింటారు. చాలాసార్లు నాకు ఈ ప్రశ్న వచ్చేది, నేను దేవుని సేవ చేస్తున్నప్పుడు, కొంతమందితో మాట్లాడినప్పుడు, కొంతమందికి ఎన్నిసార్లు చెప్పిన మందిరంలో, ఎక్కడైనా వాక్యాల్లో నా దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ అడుగుతారు, వ్యక్తిగతంగా ఫోన్లు చేసి కొంతమంది హిందీ వరకు ఎంత చెప్తే అడుగుతారు, ఎన్ని విషయాలు చెప్తాను, అది కరెక్ట్ కాదు బ్రదర్, ఇది దేవుడు చిత్తం కాదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఎంత చెప్పినా మరలా కుక్క తన వాంతికి తిరిగినట్టు మరలా అదే పాపంలో, మరలా అదే జీవితం జీవించినప్పుడు మారాలని నేను ఇంత ప్రార్థన చేసి ఇన్ని చెప్పాక మరలా అదే పాపంలో పడిపోయి ఇష్టానుసారంగా ఉండి దేవుడితో తిరుగుబాటు చేస్తుంటే, దేవుని పిల్లలతో నాకు చాలా బాధ అనిపించేది. ఏంటి ప్రభువా, నేను నీ మాటలేగా చెప్పాను, వాళ్ళు బాగుపడాలనేగా చెప్పాను, ఎందుకు ఇలా ఉన్నారు మనుషులు అని బాధపడ్డప్పుడు దేవుడు నాతో ఈ మాట ద్వారా మాట్లాడాడు. 20వ వచనంలో, దాసుడు యజమాని కన్నా గొప్పవాడు కాదు, వారు నన్ను దూషించిన ఎడల మిమ్మల్ని కూడా దూషిస్తారు. వారు నా మాటలు వింటే మీ మాటలు కూడా వింటారు. మన మాటలకి లెక్క చేయట్లేదంటే, విలువ ఇవ్వట్లేదంటే, లోపడట్లేదు, వినట్లేదంటే మనలో లోపం కాదండి, వాళ్ళకి దేవుడు మాటలు ఇష్టం లేదు, వాళ్ళు మనల్ని దూషించట్లేదు, మనల్ని రిజెక్ట్ చేయట్లేదు, దేవుడు మాటలు రిజెక్ట్ చేస్తున్నారు, దేవుడి వాక్యాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. నా మాటలు వాళ్ళు గై కొనకపోతే నీ మాటలు కూడా వినరు, నా మాటలు వింటే నీ మాటలు కూడా వింటారు, నన్ను దూషిస్తే నేను కూడా దూషిస్తారు. అదే దేవుడు చెప్తున్నాడు. నా నామంలో ఏం రాస్తుంది? 21వ వచనం దయచేసి చదవండి. పంపిన వారిని, దేవుడిని తెలుసుకోరు, వారు ఎరగరు, అందుకే అంట వాళ్ళు ఇలా చేస్తారంట. తండ్రిని, దేవుణ్ణి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఎరుగరు అంటే తెలుసుకోరు, ఎంత చెప్పినా అర్థం చేసుకోరు, మనసు హృదయాన్ని తెరవరు, అందుకే వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. కానీ నేను వచ్చా, నేను బాధలు పడ్డా, నేను అవమానించబడ్డా,
దూషించబడ్డా, దెబ్బలు తిన్నా, సిలువలో మరణించా, రక్తాన్ని కార్చా, తిరిగి లేచా, పునరుత్థానం అయ్యా, నా పరిచయాన్ని మీకు ఇచ్చాను, నేను అన్నీ చెప్పాను. చెప్పకపోతే మీరు పాపులు కాదు, కానీ చెప్పాను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదని. చెప్పినా సరే మీరు వినకపోతే మీకు విషయం లేదంటే ఎక్స్క్యూజ్ లేదనమాట. ఎక్స్క్యూజ్ అంటే ఇంకా అవకాశం లేదు, క్షమాపణ లేదు. నేను చెప్పాను. చూడండి, దేవుడు చెప్పి కూడా మాట వినకపోతే, లోబడకపోతే శిక్ష ఉంటుందండి. చెప్పినప్పుడు లోబడితే దేవుడు కనికరిస్తాడు. ఆయన కృపగల దేవుడు, అవకాశం ఇస్తాడు. ఒక్క అవకాశం అయ్యా అంటే ఇచ్చాడు ఆయన అనేక మందికి. వ్యభిచారంలో పట్టబడి స్త్రీ రాళ్లతో కొట్టి చంపేయండి, ఇవిడ వ్యభిచారంలో పట్టబడింది ధర్మశాస్త్రం చెప్తుందంటే ఆయన ఒకే మాట అన్నాడు, మీలో తప్పు చేయని వాడు మొదట రాయి విసరండి అంటే ఎవరు విసరలా, వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అప్పుడు ఆయన, నేను కూడా నిన్ను శిక్షించడం, అమ్మ ఇక మీదట పాపం చేయొద్దు అన్నాడు. ఆయన క్లియర్గా మాట అన్నాడు, అమ్మ ఇక మీదట నువ్వు ఈ తప్పు చేయొద్దు అంటున్నాడు దేవుడు. అది లోక పనుల గురించి బ్రాకెట్లో. అది సినిమాలు చూడడం అవ్వచ్చు, సీరియల్ చూడడం అవ్వచ్చు, స్నేహితులతో మాట్లాడడం ఉండొచ్చు, లేదా దేవుడి మాటకి వినకపోవడం ఉండొచ్చు, ప్రార్థన చేయకుండా ఉండొచ్చు, వాక్యం చదవకుండా ఉండొచ్చు, దేవుడి కన్నా ఎక్కువగా ధనం కొరకు, ఉద్యోగాల కొరకు, డబ్బుల కొరకు, సంపాదన కొరకు పరిగెత్తే ఉండొచ్చు. అది ఏదైనా సరే అండి, ఏదైనా సరే దేవుడి మాట కన్నా, దేవుడి వాక్యం కన్నా, దేవుడి చిత్తం కన్నా ఏది మీకు ఎక్కువ కాకూడదు మీ జీవితంలో. ఏదైనా సరే దేవుని స్థానాన్ని పొందుతుంది, మీ జీవితంలో ప్రాముఖ్యత ఇస్తున్నారంటే అక్కడ మీరు దేవుని మహిమపరచట్లేదు. నన్ను ఎవరైతే సెలవులో కొట్టారో, నన్ను ఎవరైతే అన్యాయంగా తీర్పు తీర్చి నన్ను అన్నా కైఫా పిలాతు చేయించారో వాళ్ళు నన్ను కాదు తృణీకరించింది, నా తండ్రిని తృణీకరించారు. నిర్హేతుకంగా నన్ను ద్వేషించితిరి. ఈ మాట నా హృదయంలో పదే పదే వస్తుందండి. ఎందుకంటే ఏ తప్పు చేయకుండా మనల్ని కొంతమంది దేవుడిని సేవ చేసినప్పుడు కారణం లేకుండా ద్వేషిస్తారండి. నాకు అర్థం కాదేంటో. విశ్వాసంలో ఉన్నప్పుడు, సేవ చేసినప్పుడు అసలు సంబంధం లేకుండానే తిట్టడం, సంబంధాలు లేకుండా మనల్ని అవమానించడం, సంబంధం లేకుండా ఏదో ఒక దూషణ పనులు చేయడం, మన మీద చెడ్డగా మాట్లాడడం, వెనకాల ముందు నవ్వుతూ ఉండి వెనకాల మనల్ని వెన్నుపోటు పొడిచే అంటారు కదా, వెన్నుపోటు పొడిచే మాటలు మాట్లాడడం, వాక్యం చెప్తే ద్వేషించడం ఏంటి, ప్రార్థన చేస్తే ద్వేషించడం ఏంటి, వాళ్ళని దేవుని మందిరానికి రండి అని వెంబడిస్తే ద్వేషించడం ఏంటి, చాలాసార్లు అనిపిస్తుంది. తప్పేం చేస్తున్నాం ప్రభా, గట్టిగా ఉండనే చెప్తున్నాం కదా అన్నప్పుడు దేవుడు ఇదే మాట అన్నాడు, అయ్యా నన్నే ద్వేషించారు కారణం లేకుండా, వాళ్ళు నా మాటను తృణీకరించారు, నేను వచ్చాను, నేను అన్ని అద్భుతాలు చేసినా సరే నన్ను అవమానించారు, నన్ను కారడి పట్టువాడు అన్నారు, దెయ్యాలు పట్టిన వాడు అన్నాడు, రకరకాలుగా మాట్లాడారు, నన్ను తృణీకరించారు, నన్ను గాయపరిచారు. మరి నన్నే చేసినప్పుడు మరి నిన్ను చేస్తే ఎందుకు అంత బాధపడతావు? చూడండి, విశ్వాస జీవితంలో పరిచర్య సేవకులకి చాలామంది సేవకులకి బాధలు ఉంటాయండి. మరి విశ్వాసాలకి ఎంతవరకు ఉంటాయో తెలియదు, కానీ మందిరాల్లో సేవ చేసే వాళ్ళకి చాలాసార్లు రిజెక్షన్, తృణీకరణ, చులకనగా చూడడం, చులకనగా మాట్లాడడం, అవమానించడము, దేవుని సేవకులను లెక్క చేయకపోవడం, ఆయన మాటలు లెక్క చేయకపోవడం, ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రభువారు అంటున్నారు, నా ఆదరణకర్తని నేను తండ్రి నుంచి నీకు పంపిస్తాను, ఆయన సత్యమైన ఆత్మ, ఆయన తండ్రి దగ్గర నుంచి వస్తాడు, ఆయన నా గురించిన సంగతులు చెప్తాడు. దేవుడి పరిశుద్ధాత్మ అండి, దేవుడి పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అంటే మనకి సహాయం చేస్తుంది. ఆయన అడ్వకేట్, ఆయన సహాయకుడు, ఆదరణకర్త, హెల్పర్, ఆయన సత్యం కలిగిన ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ట్రూత్, ఆయన నిజమే మాట్లాడతాడు. కాబట్టి దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం కృంగిపోకర్లా, ఎవరో మనల్ని ఏదో అన్నారు, మన తప్పు లేకుండా కొంత మాటలు మాట్లాడుతుంది లోకం. ఈ రోజుల్లో నిజం కన్నా అబద్ధం ఎక్కువగా బయట ఈ యూట్యూబ్స్లో, ఫేస్బుక్లో ప్రబలుతుంది. ఒక వ్యక్తిని చెడ్డ చేసి డబ్బులు సంపాదించుకునే లోకంలో ఉన్నాం ఇప్పుడు మనం. ఒక వ్యక్తి గురించి లేనిపోని మాటలు, అబద్ధాలు, మోసాలు చెప్పి అతన్ని చెడ్డ చేసి డబ్బు కోసం దొంగ మాటలు చెప్పే లోకంలో మనం ఉన్నాం. మీడియాలో వచ్చేవన్నీ నిజం కాదండి. న్యూస్ ఛానల్లో వచ్చేవన్నీ 90% భారతదేశంలో అబద్ధాలే అంట, నిజాలు కాదంట. మనుషులు ఏదో ఆకట్టుకోవాలి, ఆకర్షించాలి అని 100లో 90 మాటలు అబద్ధాలు మాట్లాడతారు న్యూస్లో కూడా. కాబట్టి దేన్ని నమ్మడానికి లేదు. అందుకే దాన్ని ఎక్కువగా చూడొద్దని నేను చెప్తున్నా. మీరు సీరియల్స్ చూసారనుకోండి, దాంట్లో అత్తా కోడళ్ళు ఎలా గొడవ పెట్టుకోవాలి, ఎలా తిట్టుకోవాలి, ఎలా దూషించుకోవాలి, ఒకరి మీద ఒకరు పన్నాగాలు ఎలా పన్నాలి, ఎవరిని ఎలా మోసం చేయాలి, కుళ్ళు, అసూయ, ద్వేషము, గొడవలు, అల్లర్లు, ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ దురాత్మలు. ఇవన్నీ మీ ఇంట్లో వచ్చి కూర్చుంటాయి. దయచేసి సీరియల్స్ చూడొద్దు.
సినిమాలు చూసారనుకోండి, వ్యభిచారాత్మలు, భయం ఆత్మలు, దురాత్మ శక్తులు అన్నీ ఇంట్లో వచ్చి కూర్చుంటాయి. ఎక్కువగా బూతులు మాట్లాడే వాళ్ళతో కూర్చుంటే మీ నోట్లో బూతులు వస్తాయి. ఎక్కువగా తాగుబోతులతో ఉంటే తాగుడు అలవాటు అయిపోద్ది. దయచేసి చెడ్డవారితో సాంగత్యం చేయొద్దు. అవి అన్నీ ఏంటంటే వెనకాల ఈవిల్ స్పిరిట్స్, దురాత్మ శక్తులు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి పాపంలోకి. కానీ నేనేమంటున్నానంటే మంచిగా విశ్వాసంలో ఉన్నవారు, ప్రార్థన చేసేవారితో సహవాసంలో ఉండండి. ఇలాంటి గూగుల్ మీట్ పెట్టినప్పుడు, ఇలాంటి సహవాసం పెట్టినప్పుడు దయచేసి దీంట్లో జాయిన్ అవ్వండి. క్రమంగా జాయిన్ అవ్వండి. దేవుడి మాటలు వినండి. దేవుడి మాటలతో సరిదిద్దుకోండి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు అండి వచ్చి డైరెక్ట్గా కొన్నిసార్లు మీతో మాట్లాడు, కొన్నిసార్లు ఇలా మీటింగ్ ద్వారా, ఇలాంటి మీటింగ్స్ ద్వారా, ఇలాంటి సేవకుల మాటల ద్వారా మీతో మాట్లాడతాడు. మిమ్మల్ని సరి చేసుకో, ఇది వద్దు, ఇది చేయొద్దు ఆయన చెప్తున్నాడు కదా విను అని మీ మనసులో ప్రేరేపణ ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మాటలు చెప్పించేది మా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణకి లోబడాలి. ఆయన నిజమే మాట్లాడతాడు. లోకానికంటే నిజం అనేది నచ్చదు, అబద్ధం అంటే ఇష్టం. నిజం చెప్తే అస్సలు నచ్చదు. నిజం చెప్తే కోపం వస్తుంది. నిజం చెప్తే వేరైపోతారు. నిజం చెప్తే దూరం అయిపోతారు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు గురించిన మాటలు మాట్లాడతాడు. ఆయన మీ జీవితంలో జరగబోయే చెప్తాడు, అబద్ధాలు మాట్లాడు. కాబట్టి ఆయన చెప్పిన మాటలు మనం ప్రకటించాలి. ఆయన మనతో ఉంటాడు. జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఎంత దూషణలు వచ్చినా, ఎంత రిజెక్షన్ వచ్చినా, ఎంత అవమానాలు వచ్చినా దేవుడు నాతో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు, యేసు ప్రభు నాతో ఉన్నాడు, ఆయన నా చెయ్యి విడిచిపెట్టలేదు. అందరూ వదిలే ఉండొచ్చు, అందరూ మీ గురించి చెడ్డగా మాట్లాడి ఉండొచ్చు, కానీ యేసు ప్రభు ఎప్పుడంటే మీ కొరకు చెడ్డగా మాట్లాడు, మిమ్మల్ని దూషించడు, మిమ్మల్ని అవమానించడు. ఎందుకంటే ఆయనకు మీరు ప్రియమైన కుమారులు, కుమార్తెలు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో, మీరెంత బాధపడుతున్నారో ఆయనకు తెలుసు. ఆయన మిమ్మల్ని ప్రేమించే దేవుడు, ఆయనకు అన్నీ తెలుసు. కానీ మనమే అనుకుంటాం, ఏంటి ప్రభువా, ఎందుకయ్యా, నాకే ఎందుకయ్యా అని మీరు ఏడిస్తే ఆయన అంటాడు, నా కుమారుడా, నా కుమార్తెను బాధపడద్దు, నాకు తెలుసు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, నేను చూస్తున్నానుగా, నాకు అర్థమవుతుంది. నేను కూడా ఎన్నో ఇలాంటివన్నీ చూశానమ్మా, నువ్వు బాధపడద్దు, నేను చాలా ప్రేమిస్తున్నాను. ఇదిగో నా పరిశుద్ధాత్మని నేను నీ దగ్గర పంపిస్తున్నాను. నా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నా గురించిన విషయాలు చెప్తాడు. నేను ఎలా ఇవన్నీ దాటుకొని వచ్చానో అవన్నీ నీకు నేర్పిస్తాడు, నువ్వు బాధపడద్దు అని. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త, మనల్ని బలపరుస్తాడు, మనకు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు మనం కృంగిపోయినప్పుడల్లా ఆయన మనకు తెలియదంట, ప్రార్థన కొన్నిసార్లు నోట్లో రాదండి. బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు తట్టుకోలేని నోటి మాటలు వచ్చే నొప్పి ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. మనిషి కొట్టడం కన్నా నోటి మాటలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. అలాంటి మాటలు మీరు తప్పు లేకుండా యథార్థంగా ఉండి, మీరు నమ్మకంగా ఉన్నా సరే మిమ్మల్ని అన్నప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు తట్టుకోలేక మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారే అని ఆ నిరాశ, నిస్పృహ, ఎందుకు ఇంకా దేవుడి కోసం భక్తి చేసి నేను ఎంత బాగున్నా ఎంతమంది అంటున్నారే అన్నప్పుడు మీరు ఏడిసినప్పుడు అప్పుడు ప్రార్థనలు రావు. మౌనంగా ఉండిపోతాం. మౌనంగా ఉండి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అది కూడా అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షాన చెప్పలేని మూలులతో, నమ్మశక్యంగా చెప్పలేని కొన్ని మూలుగులు వస్తాయి. ఏంటిది అయ్యా, ఎప్పుడయ్యా, ఎందుకయ్యా, నేనేనా అని బాధపడుతున్న నోట్లో మూలుగులు వచ్చినప్పుడు ఆ మూలుగే ప్రార్థన అయిపోద్ది. ఆ మూలుగులోంచి వచ్చి కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీ పక్షాన తండ్రితో, దేవునితో మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడు. దయచేసి పరిశుద్ధాత్మని నిర్లక్ష్యపరచొద్దు. పరిశుద్ధాత్మ గురించిన ప్రసంగాలు జాగ్రత్తగా వినండి. ఆత్మని ఆర్పొద్దు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి లేకపోతే మనం ఈ లోకంలో దేవుడిలో మనం ముందుకు కొనసాగలేము. ఆత్మలో ఉంటేనే, అభిషేకించబడితేనే, దేవుడితో అంటగట్టబడి ఉంటేనే మనం దేవుడిలో ముందుకెళ్ళగలం, ఎన్ని పోరాటాలు వచ్చినాయి. కాబట్టి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి, మంచి విశ్వాసం కలిగి ఉండండి. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. యూదా పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలండి. అంత్య దినాల్లో ఎలా ఉంటారంట మనుషులు? భక్తిహీనులైన దురాశంతో, చూడండి, భక్తిహీనులుగా ఉండి తమ సొంత శరీర కోరికలతో, దురాశలతో, ఆత్మ లేని వారు. ఈరోజు క్రైస్తవత్వంలో అంటే ఈ 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకరు పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వారు ఉన్నారు, వెలుగు కలిగి ఉన్నవారు ఉన్నారు. కొంతమంది ఆత్మ లేని వారు, శరీర క్రియలతో దేవుణ్ణి సంతోషపెట్టాలి, ఆచారంగా ఏదో చేయాలి, ఏదో మందిరానికి వెళ్ళామా,
పాస్టర్ గారి ముందు అటెండెన్స్ చేయించుకున్నామా, కానుకేసామా, ఇంటికి వచ్చామా, మళ్ళీ మన ఇష్టానుసారంగా జీవిద్దామా అనే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారు ఆత్మ లేనివారు. ఆత్మ ఉన్న వాళ్ళు శరీర కార్యాలని, శరీరాన్ని, లోకాన్ని సంతోషపెట్టలేరు. అందుకే అంటున్నాడు 20వ వచనంలో, ప్రియులారా మీరైతే మిమ్మల్ని మీరు పరిశుద్ధమైన విశ్వాసంలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. 2 మాటలు గుర్తుపెట్టుకోండి. మీ విశ్వాసం బలంగా ఉండాలంటే మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. దేవుని ప్రేమలో మిమ్మల్ని మీరు ఏం చేయాలంట? కట్టుకోవాలంట. మిమ్మల్ని మీరు దేవుని ప్రేమలో కట్టుకొనుటూ ఆయన కృప కొరకు, కనికరం కొరకు కనిపెట్టాలి. నిత్య జీవ వారసులు అవ్వడానికి, పరిలోక వారసులు అవ్వడానికి ప్రభువులు మనం పిలిచారండి. దయచేసి ప్రార్థన చేసినప్పుడు ఆత్మతో ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయండి. దేవుడు అన్ని భాష వరం ఇస్తే అన్ని భాష వరంలో స్తుతించండి. లేదంటే మీరు నోటితో ప్రార్థన చేయగలరు ఎక్కువసేపు అంటే ఎక్కువసేపు ప్రార్థన చేయండి. అందరి కొరకు ప్రార్థించండి. దేవుడు కొంతమందిని జ్ఞాపకం చేస్తారు, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయండి. సేవ చేసే వాళ్ళ కొరకు, మాలాంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. మీ ఇంటి వారి కొరకు, ఎవరి గురించి ప్రేరేపిస్తే వాళ్ళందరి కొరకు ప్రార్థించండి. ఎప్పుడైతే మీరు విశ్వాసంతో మంచి హృదయం కలిగి వేరే వాళ్ళ గురించి ప్రార్థిస్తారో దేవుడు మీ అవసరతలన్నీ తీరుస్తాడు. కాబట్టి మనం ఇతరుల గురించి ప్రార్థన చేయడం చాలా మంచి అలవాటు. చేయండి. వేరే వాళ్ళ గురించి చేసినప్పుడు దేవుడు మీ అవసరతలు తీరుస్తాడు. విశ్వాసంగా ఉండండి, మంచిగా ప్రార్థన చేసుకోండి, ఆత్మలో బలపడండి. దేవుల్లో ఒక్కొక్క మెట్టు అండి ఎదుగుతూ ఉండాలి. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క మెట్టు ఎదగాలి, ఎదుగుతూ ఉండాలి. ఈరోజు నేను బాగున్నానని రేపు నా ఇష్టానుసారంగా ఉంటానని కాదు. ప్రతిరోజు మనం మళ్ళీ పరిశీలించుకోవాలి, ఆత్మలో పరిశీలించుకోవాలి. దేవుడితో నాకు తగిన సంబంధం ఉందా? మనం సరిగా ప్రార్థన చేయకపోయినా, వాక్యం చదవకపోయినా మన హృదయంలో మన ఆలోచనలు, మన తలంపులు ఇమీడియట్గా చెప్తాయి. అలారం అంటారు కదా, డేంజర్. ఏదో కూలిపోయినట్టు, ఏదో తప్పు చేసినట్టు, ఏదో నిరాశ, ఏదో కలవరంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం వాక్యం బాగా చదువుతామో, ప్రార్థన బాగా చేస్తామో, ఆ రోజు దేవునితో తగిన సమయం గడుపుతామో, ఎంతో ఎనర్జెటిక్గా, ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఒక మంచి కాన్ఫిడెన్స్తో ఉంటాం. అది దేవుడు ఇచ్చేది. కాబట్టి ప్రతిరోజు సాధన చేయండి, భక్తి సాధన చేయాలి. సాధన అంటే తగిన సమయం దేవుడితో కూర్చోవాలి. పొద్దున్న రాత్రి మీకు వీలైనప్పుడల్లా, పొద్దున్న రాత్రి పడుకునే ముందు, పొద్దున్న లేచిన వెంటనే కొద్ది సమయం వాక్యం చదువుట్లో, ప్రార్థించట్లో ఖచ్చితంగా గడపండి. దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి రిజెక్ట్ అయ్యాను అని బాధపడుతూ, రిజెక్ట్ అయ్యారంటే దేవుడు, మనుషులు మిమ్మల్ని తృణీకరిస్తున్నారు, మిమ్మల్ని మీ నుంచి దూరం వెళ్ళిపోతున్నారు, మిమ్మల్ని వేరు చేస్తున్నారంటే మీరు చాలా ప్రత్యేకమైన వారు దేవుడి దృష్టిలో. దేవుడే మిమ్మల్ని వేరు చేశాడు లోకం నుంచి. అందుకే వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. దేశ ప్రభువునే ఆ కారణం లేకుండా ద్వేషించారు. కాబట్టి ఎప్పుడు మనుషులను బట్టి, మీ చుట్టూన్న పరిస్థితులు బట్టి నిరాశ చెందొద్దు. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు. ఒక ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు మీకు ఒక వజ్రాన్ని, కోహినూరు వజ్రం ఒకటి ఉంటుంది. ఆ వజ్రం అన్ని చోట్ల, ప్రతి ఇంట్లో, ప్రతి బంగారం కొట్లో ఉంటుందండి. ప్రతి ఇంట్లో ఉంటుందా? ఉండదు. అది ఒక మ్యూజియంలో ఉంటుంది. దాన్ని చూడడానికి మనం టికెట్ కొనుక్కొని వెళ్ళి చూస్తాం, కానీ దాన్ని మనం కొనుక్కోగలమా? దాన్ని మనం ఇంట్లో తెచ్చి పెట్టుకోగలమా? పెట్టుకోలేము. అది చాలా విలువైంది, దానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాగే మిమ్మల్ని కలవాలంటే మనుషులు వెయిట్ చేయాలి. అలా దేవుడు మిమ్మల్ని చేయాలని కోరుకుంటున్నాడు. మీతో కలవాలని, మీతో మాట్లాడాలని జనాలు వెయిట్ చేసే విధంగా దేవుడు మిమ్మల్ని చేయాలనుకుంటున్నాడు. అలా చేయాలంటే మీరు లోకం నుంచి వేరే దేవునిలో ఉంటే తగిన సమయంలో లోకం మిమ్మల్ని గుర్తించి మీ విలువ ఏంటో, మీ ఎంత ప్రత్యేకమైన వారో లోకం గుర్తెరిగి ఒకరోజు మిమ్మల్ని అడుగుద్ది, మా కొరకు ప్రార్థన చేయాలి. అలా దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకొని మీటింగ్ ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు, పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. ఈరోజు తృణీకరించబడ్డాము, అవమానించబడ్డాము, నిందించబడ్డాము అని బాధపడుతున్నారు. ఎవరైతే అయ్యో నేను దేవుడి కొరకు ఇంత భక్తి చేసి, ఇంత ప్రార్థించి, మనుషులు ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా ఇంటి వారే నన్ను ఎందుకు తృణీకరిస్తున్నారని బాధపడేవారు ఉన్నారు. నా దేవా, లోకం ఏమన్నా సరే నా యేసయ్య దృష్టిలో నేను ఎలా ఉన్నాను, నా ప్రభు నన్ను ఇష్టపడుతున్నాడా లేదా, నా ప్రభు ఏం చెప్తున్నాడు, అదే చేయుటకు మాకు మనసు దయచేయకపోతా. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ ఒక తీర్మానం చేసుకోవడానికి సాయం చేయి. నేను ప్రభువుకు నచ్చినట్టు జీవిస్తాను, పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తాను, విశ్వాసాన్ని నేను కట్టుకుంటాను. ఎన్ని పోరాటాలు నన్ను నిరాశ చెందను, వెనక్కి వెళ్ళిపోను. దేవుడిలో నిలబడి దేవుడు చేసే
గొప్ప కార్యాలు నా జీవితం ద్వారా సాక్ష్యాన్ని నేను ప్రకటిస్తాను. ప్రభువా నీకు వందనాలు. దయచేసి వీళ్ళందరినీ అభిషేకించి వాడుకో, అన్ని విధాలుగా వీళ్ళు దీవించి బలపరిచి నీ కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశునామములో అడుగుతున్నాము. అన్ని బంధకాలను విరగొట్టు ప్రభువా, దురాత్మ శక్తుల చోటు విడిపించు ప్రభువా. ఎవరైతే అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో, నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్నారు వాళ్ళందరినీ యేసుక్రీస్తు నామములో విడిపిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ శక్తితో జీవించేటకు బలపడేటకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క దీవెనయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సావాసం సన్నిధి సదాకాలం మీకు తోడై నడిపించుగాక. ఆమేన్.